దానికి సినిమా ఇండస్ట్రీకి తగాదగా తయారు చేశారనేది వాస్తవంగా కనపడతా ఉంది. ఓకే, దుర్గాకుమార్ గారు, అమ్మా ప్రస్తుతానికి అన్నప్రెడ్డి గారు ఆయన అనుకుంది చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి ఇవాళ నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా భావోద్వేగానికి లోనయ్యారంట. జాతీయ స్థాయిలో గుర్తింపున్న మా కుటుంబం పైన అసలు సంబంధం లేని ఇష్యూలో మమ్మల్ని లాగారు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవరాల్గా ముందుగా మీ ఒపీనియన్ చెప్పండి దీని గురించి. ఇప్పుడు ఇది రాజకీయ రంగానికి సినిమా రంగానికి ఉన్న వివాదం ఏం లేదమ్మా. ఇక్కడ రెండు రాజకీయ పార్టీలకి మధ్యలో ఉన్న వివాదంలో క్రాస్ ఫైర్ లోకి మీ అక్కినేని గారి కుటుంబాన్ని లాగారు. ఓకే, ఆ అక్కినేని గారి కుటుంబంతో పాటు ఇంకా కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళని కూడా లాగారు. యాక్చువల్ గా సురేఖ గారు ఎవరిని కాల్చదలుచుకుందంటే కేటీఆర్ ని కాల్చాలనుకుంది. ఈ క్రమంలో ఆమె తెలుసో తెలియకో వీళ్ళని కూడా కాల్చేసింది. ఎవరిని? అక్కినేని, కొంతమంది సినిమా హీరోయిన్స్. అంతకు ముందు అసలు వీళ్ళిద్దరికి ఏ వ్యక్తిగతమైన వివాదం కూడా లేదు. అక్కినేని కుటుంబానికి సురేఖ గారికి గాని, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా. కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ కి ఉంది, ముఖ్యంగా కేటీఆర్ మీద ఉంది సురేఖకి. ఎందుకంటే సురేఖ గారి మీద అంతకు ముందు ఒక ట్రోలింగ్ చేశారనేది ఆమెకు అనుమానం. అందులో కేటీఆర్ పాత్ర ఉందని. ఆయన రఘునందన్ రావు గారు ఇంకొక సభలో దండేశారు, ఏదో సమస్యలు పరిష్కరించాలి అక్క అని. అవును, ఆ ఫోటోని మిస్యూజ్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసి ఈమెకి మానసికంగా కొంత ఇబ్బంది కలిగించారు. అది కేటీఆర్ తో డైరెక్ట్ గా తేల్చుకుంటే పోయేది. అది ఆమె ఏం చేసిందంటే ఈ అక్కినేని కుటుంబ సభ్యుల్ని, కొంతమంది మహిళల్ని తీసుకొచ్చింది. దానికి తోడు ఈ కుటుంబంలో జరిగిన కొన్ని వైవాహిక వివాదాలను కూడా దీంట్లో తీసుకొచ్చింది ఆమె. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే అక్కినేని గారి కుటుంబంలో ఉందో ఆమె కూడా ఒక బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన ఆమె, చాలా చిన్న వయసు ఆమె. అలాగే కొంతమంది హీరోయిన్స్ పేర్లు కూడా ప్రస్తావించింది ఆమె. ఇప్పుడు దీనివల్ల కేటీఆర్ గారికి వ్యక్తిగతంగా జరిగిన నష్టం కన్నా వీళ్ళ ప్రతిష్టకి దెబ్బ తగిలింది అక్కినేని గారికి. తర్వాత సమంత గారికి వ్యక్తిగత ప్రతిష్టకి ఆమె మానసిక వేదన కలిగే అంశం. తర్వాత కొంతమంది హీరోయిన్లకు కూడా 2-3 హీరోయిన్ల పేరు కూడా చెప్పింది ఆమె. కానీ వీళ్ళు బాధపడే అంశం కానీ కేటీఆర్ కి అసలు ఆమె ఎవరినైతే కొట్టదలుచుకుందో ఆయనకి చిన్న గాయం కూడా జరగల. ఓకే, ఇది అసలు అంశం ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ సురేఖ గారు ఒక సీనియర్ మంత్రిగా ఉండి చాలా కాలం ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. గతంలో ఎప్పుడు కూడా ఈమె ఇంత తప్పిదం చేయలేదు. కానీ ఇది ఘోరమైన తప్పిదమే. ఇప్పుడు ఒక రకంగా నేను అన్కండిషనల్ అపాలజీ చెప్పాను చేతులు దులుపుకుంటే కూడా ఇది పోయే అంశం కాదు. ఏదైనా క్యాజువల్ ఇన్సిడెంట్స్ మీద అంటే పర్వాలేదు, కానీ ఒక ఫ్యామిలీ ప్రతిష్ట మీద, వ్యక్తుల వ్యక్తిత్వం మీద, వాళ్ళ ప్రతిష్ట మీద, ఆత్మగౌరవం మీద చేసిన వ్యాఖ్యలు తీసేసుకుంటే పోవు కదండి. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు, చూసారా? అంటే అన్నప్రెడ్డి గారు ఏమన్నారంటే రెండు ఒకే తాటి కింద ఉండేవి కదా, దీనిలో విమర్శలు చేసుకోవడానికి ఏముంది, ఎవరిక్కడ సచ్చీలు అన్నట్టు ఒక కామెంట్ చేశారు అన్నప్రెడ్డి గారు. సచ్చీలు అంటే ఇప్పుడు మనం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళి అవన్నీ మనం శోధించలేమండి. ఇప్పుడు మనం పబ్లిక్ లో ఇతరులని అనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అంటే నేను అనకూడదు, కొన్ని వృత్తులు పలానా ఒక మహిళ వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ గతంలో ఇది అది అని అంటే కోర్టులో వాదిస్తే కోర్టులో అది చెల్లదండి. ఓకే, ఆమెని నువ్వు ఎందుకు వేధించావు లేకపోతే ఆమె మీద ఎందుకు అఘాయిత్యం చేసావు అన్నదే పాయింట్, కానీ గత చరిత్ర ఇక్కడ అనవసరం. అట్లాగే అసలు రెండు రంగాల్లో ఎంతవరకు పవిత్రులు అవన్నీ మనం చాలా బ్రాడ్ ఆస్పెక్ట్. అది మనం ఒక జనరలైజ్ చేసి మాట్లాడలేం కూడా. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని మనం ప్రతి రంగంలో ఉన్నారు, మన సమాజంలో కూడా ఉన్నారు అట్లాంటి. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అంటే ఎవరు చెప్పగలుగుతాం? ఓకే, ఒక్క నిమిషం. అడ్వకేట్ మధుబాబు